ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్యాబినెట్ విస్తరణ మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు క్యాబినెట్ విస్తరణ వద్దని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పదవులు ఆశించిన నేతలను తీవ్ర నిరాశపరిచిందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ లేనట్టేనని తెలుస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీ టూరుపై గంపెడి ఆశలు పెట్టుకున్న ఆశావహులు నిరాశలో మునిగిపోయారు. కేబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ ఊహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై చర్చించిన విస్తరణ అంశం కొలిక్కి రానట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీపై చర్చించిన పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత చేయాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు సమాచారం. అవసరమైతే కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులు మరికొంతకాలం నిరీక్షించక తప్పేలేదు. మరోవైపు మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు. మైనారిటీ, లంబాడా సామాజిక వర్గాలకు రేవంత్ కేబినెట్ లో చోటు దక్కలేదు. వారంతా విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. జనవరిలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని భావించినా అది కాస్త వాయిదా పడుతూనే ఉంది. ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ ప్రేమసాగర్ రావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అటు నిజామాబాద్ నుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్తు ఖాయమంటుండగా తనకు ఛాన్స్ ఇవ్వాలని మదన్ మోహన్ రావు పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. రంగారెడ్డి నుండి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు కేబినెట్ లో బెర్తు కోసం ఆశలు పెట్టుకున్నారు. ఎస్టీ లంబాడా నుండి సీనియర్ ఎమ్మెల్యేలు బాలు నాయక్ మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. కేబినెట్